హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకొకటి, తనుజ వాళ్ళ చెల్లి పూజ పూజ వస్తుంది. పూజ ఎంత బాగుందిరా బాబు, క్యూట్ ఉంది అమ్మాయి, నిజం బాగుంది. సిస్టర్ తనుజ ఏడుస్తూనే ఉంటుంది. ఎంత ఏడుస్తుంటే అంత ఏడుస్తుంటే ఇంకా అందరికీ ఇంకా పెళ్ళి కూతురు అంటే అందరికీ నమస్కారం పెడుతుంది. నిజంగా కన్నడ వాళ్ళు అంటే మన తెలుగు వాళ్ళు ఇష్టము అట్లా నమస్కారం పెడుతుంది. నమస్కారం పెట్టిన తర్వాత ఇంక ఇంట్లోకి పోయి మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు. నీకు అందరు సపోర్ట్ చేస్తున్నారు, నువ్వు ఏడుస్తుంటే అమ్మ వాళ్ళు ఏడుస్తున్నారు, నువ్వు ఏడుస్తుంటే అనుజ ఏడుస్తుంది. నువ్వు ఏడవడం వల్ల చాలా ప్రెజర్ అయిపోతుంది, నువ్వు ఏడవకు. అందరు ఏడుస్తుంటే గలీజ్గా అనిపిస్తుంది, నువ్వు ఏడవకు. ఊరికే చిరాకు ఎందుకు పడుతున్నావు, ఎందుకు వాళ్ళ మీద అరుస్తున్నావు, అరవకు. ఓకే, నువ్వు ఇంట్లో ఇలానే ఉంటావని నాకు తెలుసు, కాదని అనను. అంటే ఆమె కొంచెం కొంచెం తెలుగు వచ్చేటట్టుంది. ఇంట్లో ఇలానే ఉంటావని నాకు తెలుసు, కాదని నేను అనను. కానీ ఇలా ఏడవకు. ఏడుస్తే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అంటే బయట నన్ను అందరు తిట్టుకుంటారు కదా, బాగా తిట్టుకుని అంటే అంత సీన్ లేదు అందరు మంచిగా అనుకుంటుంటారు నిన్ను అని అంటది. భలే అనిపిస్తుంది. కొంచెం నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. తనుజకు రెండు ఉన్నాయి. అయినాక నువ్వు నమ్మినవా, 2 వీక్సే అన్నావు కదా, ఇన్ని వీక్స్ ఉన్నా నేను అని అంటే, అవును 2 వీక్సే అన్నా కానీ ఇన్ని వీక్స్ ఉన్నా హ్యాపీ అని అంటే, నువ్వు విన్ అయి రావాలి. నీ విన్ అయి రావాలి. నీకు బయట చాలా సపోర్ట్ చేస్తుర్రు, ఇంట్లో కూడా సపోర్ట్ చేస్తుండ్రు. సపోర్ట్ చేస్తలేరని ఎవరి మీద అరవకు, నీకు అందరు సపోర్ట్గా ఉన్నారు అని భలే చెప్తుంది. నిజంగా ఎలాంటి నెగిటివ్ చెప్పింది, ఎవరితో ఉండకు అట్లా అని కూడా ఏం చెప్పలేదు. నాకైతే సూపర్ అనిపించింది. మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి.